కార్యకర్తలను గుర్తింపునివ్వడం అనేది పార్టీకి సంబంధించిన వ్యవహారం, అది ఏ రాజకీయ పార్టీ అయినా. కానీ మేము గడిచిన 10 ఏళ్ళు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసాం, వచ్చే 5 ఏళ్ళు కార్యకర్తల అభివృద్ధి కోసం పనిచేస్తాము, లక్ష్యంగా పనిచేస్తామనేది ఆ స్టేట్మెంట్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? కొంత ఆశ్చర్యకరమే కృష్ణ. ప్రజల అభివృద్ధి ఉంటుంది, రాష్ట్ర అభివృద్ధి ఉంటుంది, కానీ కార్యకర్తల అభివృద్ధి అనేది కొంత డిఫరెంటే. గుర్తింపు ఉంటుంది, కార్యకర్తలు గుర్తింపు చేసుకోవచ్చు, పార్టీ గుర్తింపు చేసుకోవచ్చు, తప్పేం లేదు. పార్టీలో ఉన్నప్పుడు కార్యకర్తలు గుర్తింపు చేసుకోవచ్చు. ఒక ప్రశ్న, ఇప్పుడు అంటే అభివృద్ధి అనే యజ్ఞంలో ఉండి మేము వీళ్ళని విస్మరించినాం, మర్చిపోయినాం అని అంటున్నారు. ఇప్పుడు ఉద్యమ కాలంలో పనిచేసిన వేలాది మంది ఉద్యమకారులు ఉద్యమంలో భాగస్వామ్యం, వాళ్ళని అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తే అదే అభివృద్ధి యజ్ఞంలో ఉద్యమకారులను భాగస్వామ్యం చేస్తే అయిపోయేది కదా. అప్పుడు మరి ఆ ఉద్యమకారులు ఎక్కడ ఉన్నారు? అభివృద్ధి యజ్ఞంలో, ఉద్యమంలో పనిచేశారు, యజ్ఞంలో అనేక త్యాగాలు చేసి. మరి అది అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి సమస్య వచ్చేది కాదు కదా. ఇవాళ సరే వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకున్నారా, ఏ రకంగా చేసుకున్నారో, డెఫినెట్ గా రాజకీయ పార్టీ ఓటమికి కారణాలు వెతకాలి, తప్పేం లేదు. తప్పులను సరిదిద్దుకునే అవకాశం కూడా ప్రజలు ఇస్తారు. ఇప్పటికైనా కార్యకర్తలను విస్మరించిండు, ఉద్యమకాలను విస్మరించినామని ఒప్పుకున్నందుకు సరే ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో. కానీ ఇంతకుముందు అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే కేసీఆర్ విస్మరించినటువంటి ఎజెండాను కాంగ్రెస్ పార్టీ అమలు చేసే ప్రయత్నం చేస్తుంది. ఇంతకుముందు టీజీ గాని, రాష్ట్ర గీతం గాని, ఇవాళ ఉద్యమకారులను గుర్తించే కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ఉద్యమ కోణంలో నడుస్తున్నటువంటి నిర్ణయాలు. బహుశా ఆ నిర్ణయానికి భయపడి ఈ నిర్ణయం తీసుకుంటున్నారు, అంటే పశ్చాత్తాపం ప్రకటిస్తున్న ప్రయత్నం చేస్తున్నారా, నిజంగా చిత్తశుద్ధితోటి పని ముందుకెళ్లాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారా అని మనం వేచి చూడాల్సిన అవసరం. ఏదైనా ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్ర సమితి మీద ఉద్యమకారులకు హక్కు ఉంటదన్న. మరి ఈటల రాజేందర్ జెండా మాది అని అన్నందుకు బయటకు వెళ్ళిపోయింది, అది వేరే విషయం. బయటకు పంపించారు, వెళ్ళిపోలేదు కాదు. కానీ ప్రతి ఉద్యమకారుడు ఏంటంటే ఇది మా పార్టీ అనుకున్న రోజులు అవి. సహజంగా ఏమైంది, టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయిన తర్వాత ఇది మన పార్టీ కాదన్నది, అంతకుముందు అవమానాలు జరిగినాయి, దూరమైంది. తర్వాత బీఆర్ఎస్ తర్వాత కూడా క్రమంగా ప్రజలు కూడా దూరమైన సందర్భం చూసాం. ఇవాళ మళ్ళీ టీఆర్ఎస్ పెట్టుకుంటుందా భారతీయ రాష్ట్ర సమితి? మరి టీఆర్ఎస్ పెట్టుకుంటే పోటీగా మా రక్షణ శాఖ, మరి తెలంగాణ టీఆర్ఎస్ ఉంది ఆల్రెడీ. మరి వీళ్ళేం చేస్తారు చూడాల్సిందే. చూడాలా మరి టీఆర్ఎస్ 1 and 2 అయితే ఇప్పుడు ఉమ్మడి